వస్తున్నా వస్తున్నా గరక ఎట్లుండే చూడు వాడ గరుకున్నది కానీ అంత బరకరమంటే బరకత్తాం మరి మరి కొడలు లేపో కోసుకొని వస్తాం. కొడలు నువ్వు తెచ్చి కదా అది నాది కోసేది కాదు, ఏది కొడలు అది కోసేది కాదు, రేపు కోసినట్టే చేసుకోవచ్చు కానీ కోసేది కాదు. కోసేది కాదా నేను చందుకొస్తాను చందుకరు టక్కటక్క రైగా ఎదురు అందుకొస్తా కానీ ఇక కొంచెం అంతా లేచి గోసి పెట్టి జర దెబ్బ అందుకరా ఇచ్చిన కైకిలు ఇల్లు చేరాలి వచ్చిన వాళ్ళు ఆనగొట్టాలని చేకు దండం పెడతా దయచేసి నన్ను ముంచకూరి నేను కవులకు పెట్టి చేస్తాను జర దన రారి ఎక్కల రవియాలో రైతు బిడ్డల రవియాలో పొద్దే గడుతుంది వియాలో పొలం దూరమయ వియాలో పొద్దును చూడకుండా వియాలో గడ్డిని చూడు వియాలో వీకితే మంచిగానే వస్తుంది కానీ కొమరెల్లి కొట్టిండు డౌరా కొమరెల్లి కొట్టిండు రెండు సార్లు కొడితేనే గిట్లున్నది. అడవిలో పీకితే కాదు కొంకటే బేసి తవ్వుతే వస్తుంది. పూకటేర్లకు వీకుతాను అక్క పూకటేర్లకు వీకుతాన్నా. నువ్వేమో నువ్వు పూకటేర్లో వీకుతావా అని ఎరికే మాకు అందరికి. నీ గురించి తెలియదా చెల్లె? ఏంది నన్ను గట్ల ఫీల్ చెప్తారు అక్క నన్ను అట్లా కూర్చి జర బాగా దండం పెడతా. ఏంది ఎట్లా గట్ల కనబడతానా గట్ల గంత ఈనంగా తీస్తారు. నేను గంత వ్యవసాయం చేసుకుంటా వస్తానా నన్ను చేయని పేరు చెప్తారు ఎందులో. అయ్యో నువ్వు రాకపోతే నీ అల్లుడచ్చు అని అన్నారట. వాళ్ళు ఒక్కరు వాడేటోళ్ళే లేరు అక్క. నా నోరు పొంగిపోతుంది బాధపడద్దు. ఇక వాళ్ళని ఎందుకు బాధ పెట్టాలి? ఇంతమంది ఉన్నట్టే కానీ మరి పాడదామని హుషారే లేదు. బిడ్డ పగటీలు బేషన్ డబ్బడి తిన్నారు. ఇక ఇంత ఇక అంగితే వాళ్ళకు మోసం అరకలేదు. బిర్యానీ తిన్న వాళ్ళు దావకాండ్ల పన్న ఫాలో అవుతారు. ఆ చికెన్ బిర్యానీ తిని ఆ హోటల్లో తినద్దు. బిర్యానీ అన్న దోలే తీయద్దట. ఎరికేనా? ఏంది ఆ నొప్పులు కడుపు నొప్పులు వచ్చి చచ్చిపోతారు. చికెన్ బిర్యానీలు మటన్ బిర్యానీలు ముచ్చంత పని చేయంగానే అయ్యో చినుకులా